సో వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ హోలేశ్వర టెంపుల్ అండి. హోలేశ్వర టెంపుల్ అంటే మరి ఎవరో కాదు, పరమశివుడైన శివయ్య దేవాలయం. సో ఇక్కడ మనకి ఏఎస్ఐ హలేబిడి మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియం కూడా టైమింగ్స్ అయితే అయిపోయాయి. ఆల్మోస్ట్ లైక్ 4:40 అవుతుంది టైము. సో నేను హోలేశ్వర టెంపుల్కి అయితే వచ్చాను. సో అది మనకి చెన్నకేశవ టెంపుల్ నుండి మనకి 17 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉందండి. సో అద్భుతంగా ఉంది దేవాలయం ఈ ప్రాంతం అంతా కూడా. సో నేనైతే మ్యూజియం మిస్ అయిపోతానేమో. సో ఇదంతా టెంపుల్ ప్రాంగణం అండి. బ్యూటిఫుల్ గార్డెనింగ్ అంతా ఉంది. సో చాలా పెద్ద వర్షం అయితే పడిందండి. సో నేను అంతా కవర్ చేయగలను లేదో నాకు తెలియదు, ఇంకా టైం అయిపోతుంది. నేను ఇంకా ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను. సో హోలేశ్వర టెంపుల్ ఆలయం అనేది ఇట్స్ ఇన్కార్వేషన్ ఆఫ్ శివ. సో మనకి ఎంట్రన్స్లో మనకి వినాయకుడు విగ్రహం అయితే ఉంది. సో పైకి అయితే ఎక్కకూడదు. బ్యూటిఫుల్ అండి, అద్భుతంగా ఉంది ఎంట్రన్స్. వెరీ బ్యూటిఫుల్, సిమిలర్ టు చెన్నకేశవ టెంపుల్ లానే ఇక్కడ హలేబీడు దగ్గర మనకి శివాలయం కూడా అలానే ఉంది. సో ఇది మనకి ఎంట్రన్స్. సో స్కల్ప్చర్స్ అని అన్నారు కానీ స్కల్ప్చర్స్ అయితే ఇక్కడ ఏమి లేవు. సో ఈ స్టోన్ అంతా ఉంది కదా, ఈ స్టోన్ అనేది మనకు సోప్ స్టోన్తో అయితే తయారైందండి. సో వాట్ ఎవర్ ద స్టోన్ వాట్ ఈస్ బిల్ట్ ఇన్ దిస్ టెంపుల్ ఏరియా, ఇట్స్ కాల్డ్ సోప్ స్టోన్. సేమ్ చెన్నకేశవ టెంపుల్ దగ్గర సేమ్ ఎలా అయితే ఉందో అలానే ఈ కట్టడి కూడా ఉంది. వెరీ బ్యూటిఫుల్. సో మొత్తం చీకటిగా ఉంది కానీ బ్యూటిఫుల్ పిల్లర్స్ అండి. సేమ్ మనకి ఆ దేవాలయం చెన్నకేశ్వర దేవాలయం ఎలా అయితే ఉందో అలానే సేమ్ యాజ్ టు ఈజ్ నిర్మాణం అయితే జరిగింది. సో బహుశా పవర్ లేకపోవడం వల్ల మనకి ఏమీ కనిపించట్లేదు. సో మొత్తం చీకటిగానే ఉందండి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈవినింగ్ ఇక్కడ వర్షం చాలా పెద్ద వర్షం పడింది. కానీ నేను ఆ శివలింగాన్ని అయితే మామూలుగా అయితే తీశాను. వెరీ బ్యూటిఫుల్. సో ఈ టెంపుల్ అనేది మనకి 1121 సెంచరీలో ప్రారంభించాక మనకి 1160లో అయితే ఈ టెంపుల్ కట్టడి అయితే జరిగిందండి. సో దీన్ని స్పాన్సర్ చేసిన కింగ్ ఎవరో కాదు, ద మోస్ట్ పవర్ఫుల్ కింగ్ విష్ణువర్ధన్ అనే రాజు, ఎంపైర్. సో తను ఎల్డర్ బ్రదర్ అనేది ఎవరో కాదు, మనకి వీర బిల్లాల్ అనే ఎంపైర్. అతనికి కూడా మా అమృతేశ్వర టెంపుల్ దగ్గర చాలా ప్రాముఖ్యత ఉంది. సో మనకి బ్యూటిఫుల్ నంది అక్కడ ఉంది. సో ద శ్రైన్ హ్యాస్ అద్భుతంగా ఉంది, చాలా బ్యూటిఫుల్. ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ అనేది మనకు మ్యూజియం అయితే ఉంది. సో ఫస్ట్ నేను తర్వాత మీకు ఈ టెంపుల్ దగ్గర 2 బ్యూటిఫుల్ నందులు ఉన్నాయి, చాలా పెద్ద నందులు. నేను ఇప్పటివరకు అంత పెద్ద నందులు ఎక్కడ చూడలేదు. సో ఫార్ ఐ హ్యావ్ సీన్. సో మ్యూజియంకి అయితే మనకి వెళ్దాం. ఇది కూడా మనకి హలేబీడు దగ్గర ఉన్న మ్యూజియం అండి. సో ఇది 5 PM క్లోజ్. ఇది నేను ఆల్మోస్ట్ 4:45 అయిపోయింది. సో నేను పైన మీకు చూపించేస్తాను. దాని తర్వాత మనకి హోలేశ్వర టెంపుల్ మీద శివయ్య టెంపుల్ అనేది చక్కగా చూపిస్తాను. ఇదంతా కూడా మనకి ఆర్కియలాజికల్ మ్యూజియం అండి. సో ఇదంతా కూడా మనకి సో బ్యూటిఫుల్ అండి, చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ మ్యూజియం దగ్గర అయితే మనకి వీడియో నాట్ అలౌడ్ అని చెప్పేసి నేను మరి లోపలికి వెళ్ళలేదు. చాలా అద్భుతంగా ఉందండి విగ్రహం, వెరీ బ్యూటిఫుల్. సో ఇదంతా మనకి మ్యూజియమేనే, కానీ మనకి వీడియో నాట్ అలౌడ్ అన్నారని చెప్పేసి నేను
మీకు తీసుకురాలేదు. ఇది కూడా మనకి శివలింగాలు, చాలా చాలా లింగాలు అయితే ఉన్నాయి. ఇదంతా కూడా మనకి బ్యూటీ ఆఫ్ ది ఆర్కిటెక్చర్స్ అన్ని ఉడెన్తో తయారైనవి ఇవన్నీ. చూడండి, బ్యూటిఫుల్ అందమైన చెట్లు, గార్డెనింగ్ ఇవన్నీ కూడా మనకి హోలేశ్వర దేవాలయం దగ్గర ఉన్నాయి. సో మీరు హోలేశ్వర దేవాలయంకి వచ్చేటప్పుడు జనరల్గా మీరు వీక్షించుకోవడానికి వచ్చేటప్పుడు చక్కగా దేవుడిని దర్శించుకొని ఈ అందమైన వాతావరణాన్ని అయితే టైం స్పెండ్ చేయొచ్చు. ఇప్పుడే వర్షం కూడా పడింది. సో అది కూడా ఒక నంది కనిపిస్తుంది మనకి. శివుడికి ఇష్టమైంది నందేశ్వరుడు కదా. ఇక్కడ చాలా పెద్ద లింగాలు అయితే 2 ఉన్నాయి. సో నేను గబగబా వెళ్ళాలి. నేను మ్యూజియం కోసమనే వచ్చాను, కానీ మ్యూజియం నాట్ అలౌడ్, ఆన్లైన్లో పేమెంట్ చేయాలన్నాడు. దానికి టైం ప్రాసెస్. ఈ దేవాలయం క్లోజ్ అయిపోతే. అద్భుతం, చాలా బాగుందండి నంది. అద్భుతం అండి, చాలా చాలా బాగుంది. చక్కగా ఎంత నీట్గా చెక్కారంటే అంత నీట్గా చెక్కారు. వాట్ లేక్ ఈజ్ ఇట్? దోద సముద్ర. ఓకే, దోద సముద్ర. దోద సముద్ర అంటే నేనేదో డ్యామ్ కూడా ఈ దగ్గరలో ఉంది. దోద సముద్రాన్ని మనం జారీ ఫాల్స్ కూడా అంటారు. నాకు దగ్గరలోనే ఉన్నట్టుంది. సో నాకైతే ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను కాబట్టి నేను రూమ్కి వెళ్ళిపోతాను. చాలా బ్యూటిఫుల్ అండి, అమేజింగ్. ఒకసారి నేను దగ్గరికి వెళ్ళి మీకు ఆ లేక్ అనేది చూపిస్తాను. చూడండి, నేను ఈవినింగ్ వచ్చాను, అందుకే చాలామంది అంటారు ఈవినింగ్ రావాలని. దోద సముద్రం అంటే ఇది అద్భుతంగా ఉంది, అమేజింగ్. ఇదంతా కూడా మనం ఒక్కసారి మీరు ఈ టెంపుల్కి అయితే వీక్షించేటప్పుడు చక్కగా ఈ లేకు, దోద సముద్ర, శివయ్య, ఇంకా అద్భుతమైన మ్యూజియం అవన్నీ ఏఎస్ఐ అప్రూవ్డ్ అండి మ్యూజియము. సో అందుకని ఆన్లైన్లో పేమెంట్ చేయమంటున్నారు. సో బ్యూటిఫుల్. సో చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది దేవాలయం. యోలేశ్వర మనకి అక్కడ వైఎంది సైలెంట్ యోలేశ్వర టెంపుల్, శివదేవ దేవాలయం చాలా అద్భుతంగా ఉంది. 2 పెద్ద నందులు ఉన్నాయి. దాంతోపాటు అక్కడ పెద్ద ఆయన లైంగికంగా ఉన్నారు. మరి మనకు అది ఏంటి ఆ విగ్రహం అది మనకు తెలియదు. మ్యూజియం లోపలికి అయితే మీరు చక్కగా మ్యూజియం, ఈ శివ టెంపుల్, ఆ సముద్రం కూడా మీరు చూడొచ్చు, బ్యూటిఫుల్. సో మనకి ఈ హోయిలాస ఎంపైర్కి చెందిన వ్యక్తులు చాలా పవర్ఫుల్ రూలర్స్ అండి. మీకు చూపించారు కదా, చాలా దేవాలయాలు అయితే వాళ్ళైతే కట్టించడం అయితే జరిగింది. వాళ్ళ కింద పనిచేసే దాందనాయిక అనే వ్యక్తులు మాత్రమే ఈ టెంపుల్స్ అనేవి కట్టించారు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది, అందమైన చెట్లు, గుడి ప్రాంతం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎస్థెటిక్ వ్యూ అమోఘం. నాకు ఈ 2 దేవాలయాలకి ఈరోజు డిసప్పాయింట్ అయితే నేను అస్సలు అవ్వలేదు. వర్షంలో చిక్కిపోయాను, కానీ లేకపోతే ఇంకొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసేవాడిని. వెరీ బ్యూటిఫుల్. సో బ్యాక్ టు హోలేశ్వర టెంపుల్ అండి. మ్యూజియం అంత ప్రాంతం అంతా చూపించేసి సముద్రం చూపించాను మీకు. సో ఇప్పుడు మళ్ళీ వచ్చాను. ఇదిగో నీకు బ్లాక్గా ఉంది కదా, ఈ స్టోన్ అంతా సోప్ స్టోను. దీనికి విష్ణువర్ధన్ అన్న ఎంపైర్కి చెందిన రాజు ఇదైతే ఈ దేవాలయానికి స్పాన్సర్ చేశారు. 12వ శతాబ్దం నాటి కట్టడి అండి, అద్భుతంగా ఉంది. కాకపోతే చాలా వరకు దీన్ని రూయిన్ చేసేసారు. ఎవరో కాదు, ముస్లిం ఆర్మీస్కి చెందిన ఢిల్లీ సుల్తానేట్స్ దీన్ని 2 సార్లు దీని మీద అటాక్ చేసి ధ్వంసం అయితే చేశారు. సో ఇప్పుడు మనకు కనిపిస్తుంది కూడా కట్టడి కూడా మనకి రూయిన్స్ ఆఫ్ ది టెంపుల్ అండి. బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. ఈ హోలేశ్వర టెంపుల్ అనేది మనకి ఇదిగోండి ఇక్కడ మనకి బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్ ఉన్నాయి కదా. ఈ స్కల్ప్చర్స్ అనేవి మనకి శివాయిజంకి, నెక్స్ట్ జైనిజంకి
శక్తిజం ఇవన్నీ కూడా ఇమేజ్ అని అక్కడ కనిపిస్తుంటాయి. సో 12వ శతాబ్దం నాటి కట్టడం అండి ఇదంతా. మనకి ఇక్కడ చూడండి చాలా కార్వేషన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి శివాయిజంకి జైనిజంకి సంబంధించిన ఇమేజెస్. ఇవన్నీ ఎవరు కూడా మనకి ఆ ఇమేజ్ని టచ్ చేయకూడదు. సేమ్ మనకి చెన్నకేశవ టెంపుల్ లాగానే ఉంది, కానీ ఈ కట్టడి కూడా హొయసాల ఆర్కిటెక్చర్తో అయితే కట్టించడం అయితే జరిగింది. ఎందుకంటే మరి వాళ్ళే ఎంపైర్స్ కాబట్టి వాళ్ళ అనుచరులు దండనాయకన్స్, ఇప్పుడు సోమనాథ్పుర దండనాయకన్, నెక్స్ట్ అమృత్సర్ దండనాయకన్, ఈ నాయకన్స్ అందరూ ఈ దేవాలయాన్ని కట్టించారండి. వర్షం పడుతుంది. తొందరగా అయితే ఈ టెంపుల్ మీకు చూపించేసి ఇంకా నేను ఇంకా 45 కిలోమీటర్స్ దూరంలో వెళ్ళాలి నా హాస్టల్. వెరీ బ్యూటిఫుల్. ఇటువంటి వర్షం అయితే చాలా విపరీతంగా పడుతుంది, ఛార్జ్ లేదు. వెరీ బ్యూటిఫుల్ అండి. సో మనకి ఎంట్రన్స్లో స్తూపా కూడా ఉంది. చాలా అద్భుతమైన కట్టడం అండి ఇదంతా. అప్పట్లో ఎవరు కట్టించారు కానీ డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్లో కట్టడం అయితే ఈ దేవాలయాన్ని జరిగాయి. మనకి మాస్కులిన్ ఫెమిలిన్ ఆస్పెక్ట్స్ ప్రకారంగా మనకి ఈ హోయిలేశ్వర టెంపుల్ అనేది ట్విన్ టెంపుల్ అండి. సో ఇట్స్ డెడికేటెడ్ టు హోయిలేశ్వర అండ్ శాంతలేశ్వర ఆలయం. సో ఆ రెండు శివలింగాలు అయితే ఇక్కడ ప్రాముఖ్యత చెందింది. సో ఇక్కడ మొదట నందిని చూపించాను, ఇప్పుడు రెండో నంది దగ్గరికి వెళ్తున్నాను. వర్షం పడుతులేవు. వెరీ బ్యూటిఫుల్ అండి. చూడండి వర్షం పడినా కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సో రెండో నంది దగ్గరికి అయితే నేను వచ్చాను. అద్భుతం, మహా అద్భుతం, చాలా బ్యూటిఫుల్ అండి. ఇక్కడ చీకటి అయిపోయింది కానీ ఇక్కడ మనకి విష్ణు దేవుడు ఉన్నాడండి, విష్ణుమూర్తి. సో మనకి ఇక్కడ వైష్ణవిజము, నెక్స్ట్ శివాయిజము, జైనిజము, బుద్ధిజం ఇవన్నీ కూడా ఇక్కడ ఈ టెంపుల్లో ఉన్నాయి. సేమ్ మనకి బేలూరులో చూసిన చెన్నకేశవ టెంపుల్ లాగే ఇక్కడ కూడా ఈ టెంపుల్ కూడా రామాయణం, మహాభారతం, ఇంకా భాగవత పురాణాల చరిత్ర అయితే ఈ దేవాలయానికి అయితే ఉంది. వెరీ బ్యూటిఫుల్. వర్షం పడుతుంది కానీ చాలా బ్యూటిఫుల్ దేవాలయం అండి. మీరు చక్కగా వచ్చి దర్శించుకోవచ్చు. సో టెంపుల్ అంటే చాలా అద్భుతంగా ఉంది. మీరు శివభక్తులు ఎవరైనా కూడా తప్పక వీక్షించాల్సిన ప్లేస్ అండి ఇది. మీరు ఈసారి వచ్చేటప్పుడు మీరు చక్కగా చెన్నకేశవ టెంపుల్కి వెళ్ళి దాని తర్వాత ఈ హోయిలేశ్వర దేవాలయానికి వచ్చి, హోయిలేశ్వర దేవాలయం దగ్గర అక్కడ సముద్రం ఉంది. దాని తర్వాత మనకి ఆ పక్కనే మ్యూజియమ్స్, ఉడింతో తయారైన స్కల్ప్చర్స్ అయితే ఉన్నాయి, పెయింటింగ్స్. డెఫినెట్లీ కొన లవ్ ఇట్. మీరు ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా మీరు వచ్చి వీక్షించాల్సిన ప్రదేశం ఇది. సో ఇదంతా కూడా బేలూరు, ఇది హలేబీడు అనే ప్రదేశంలో అయితే ఈ నిర్మాణం అయితే ఉంది. సో నేనైతే వర్షంలో తడిసిపోతున్నాను. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్ అండి. బాయ్, టేక్ కేర్. సో ఇదే అయిపోయిందండి. ఇదే హోయిలేశ్వర టెంపుల్ విశేషాలు. చాలా బ్యూటిఫుల్ కట్టడి. చూసాను మరి ఇంకా క్యాప్ వేయకపోతే లాభం లేదు, హెల్మెట్ వేయకపోతే లాభం లేదు. వర్షం విపరీతంగా పడిపోతుంది ఇక్కడ.
సో చిక్కమంగళూరులో కంటిన్యూస్గా పడుతుందండి వర్షం. సో ఇదిగో దిస్ ఈజ్ హుచ్చేశ్వర టెంపుల్. సో ఆల్రెడీ క్లోజ్డ్ అండి. సో చాలా సేమ్ మ్యూజియంలోకి చాలా స్కల్ప్చర్స్ అనేవి మనకి రాతితో చెక్కారు. సో బ్యూటిఫుల్ శివ డిటీ అండి.